హలో అండి. అస్సలు ఐడియా లేని వాళ్ళు కూడా బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఆది బ్లౌజ్‌ని యూజ్ చేసి మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి అండ్ ఎలా కట్ చేయాలి బ్లౌజు అని చెప్పి నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇది ఓన్లీ కటింగ్ వీడియోని. స్టిచ్చింగ్ వీడియో నేను ఇంకొకటి పోస్ట్ చేస్తాను. ఈజీగా అర్థమైపోతదండి. సో, ఫస్ట్ మనకి ఏదైతే బ్లౌజ్ ఉందో ఆ బ్లౌజ్ పీస్ తీసుకుంటాం అనమాట. సో అదొచ్చేసి మనకి 80 పాయింట్స్ వస్తది. జాగ్రత్తగా కట్ చేయాలండి. అస్సలు మిగలదు. కరెక్ట్‌గా సరిపోతది. అండ్ ఈ బ్లౌజ్ పీస్‌ని 2 పార్ట్స్‌గా మనం ఫోల్డ్ చేసుకుంటాం అనమాట. ఆ ఫోల్డింగ్ ఏదైతే ఉందో క్లోజింగ్ వచ్చేసి మన వైపు పెట్టుకుంటాము. అండ్ ఓపెన్ పార్ట్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉంచుకుంటాం అనమాట. సో దట్ మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకి సింగిల్ పీస్‌గా వస్తది. సో అందుకని మనం ఇలా చేసుకుంటాం. అండ్ ఇప్పుడు ఏదైతే ఆది బ్లౌజ్ తీసుకుంటున్నామో ఆ బ్లౌజ్ని ఫస్ట్ తిరగేయాలి. వెనకమాల వైపు తిరగేయాలన్నమాట. దాని తర్వాత దాన్ని ప్రాపర్గా చూసుకోవాలన్నమాట మెజర్మెంట్స్. సో బ్యాక్ పార్ట్ని హాఫ్ కింద ఫోల్డ్ చేయాలి. అవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ అన్నీ నేను చూపించేది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి చూసుకోవాలి. సో ఇక్కడ నాకు వచ్చేసి 10.5 ఉందండి. అక్కడ అమ్మ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్. సో మనకి ఏదైనా ఏది బ్లౌజ్ అయినా ఫ్రాక్ అయినా ఏది స్టిచ్ చేసినా కానీ కటింగ్లో మనకి ఎగ్జాక్ట్గా ఎంతైతే వచ్చిందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో దట్ అవి ఖర్చులోకి వెళ్ళడమో లేకపోతే ఇక్కడ బ్యాక్ పార్ట్ మీరు చూసుకున్నారు అంటే అక్కడ మనకి మధ్యలో టక్స్లా ఉన్నాయన్నమాట. సో వాటికని చెప్పి ఒక హాఫ్ ఇంచ్ వెళ్తుంది అండ్ ఇంకొక హాఫ్ ఇంచ్ మన ఖర్చులోకి ఉంటుంది. సో ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవడమే బెటర్ అండి. ఎగ్జాక్ట్గా కట్ చేస్తే మనకి ఖచ్చితంగా బ్లౌజ్ అనేది చెడిపోతుంది అనమాట. సో ఎప్పుడు కట్ చేసినా కానీ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను 11.5 పెట్టుకొని కట్ చేస్తున్నాను అంటే పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను నడుము తీసుకుంటున్నాను అండి. ఈ నడుము ఏదైతే ఉందో అది నాకు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 6 వచ్చిందనమాట. సో 6 వచ్చింది. దాన్ని నేను ఒక 6.5 తీసుకున్నానండి బ్యాక్. ఎందుకు అనంటే మెడ కుట్టేటప్పుడు దానిలోకి ఒక హాఫ్ ఇంచ్ వెళ్తుంది అండ్ వెనకమాల బెల్ట్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్కి వేస్తాం కదా. సో ఆ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఒక పావు ఇంచ్ పోతుంది అనమాట. సో దట్ అది ఒక హాఫ్ ఇంచ్ అలా పోతుంది కాబట్టి నాకు ఆల్రెడీ ఎగ్జాక్ట్గా వచ్చింది 6. నేను 6.5 పెట్టుకున్నాను. అది మనకి ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ విడ్త్ అయిపోయింది, నెక్ అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్ బ్యాక్ తీసుకుంటున్నా అండి నేను. అంటే లెంత్ ఎంత ఉంది అని చెప్పి ఎగ్జాక్ట్గా షోల్డర్కి మిడిల్లో పట్టుకోవాలండి. అక్కడ టక్స్ ఉన్నాయి కదా వాటి దగ్గర పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా మనకి ఎంత ఉందో అంతా వస్తుంది అనమాట. నాకు వచ్చేసి ఆల్మోస్ట్ 13.5 ఉందండి. సో నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. 13.5కి 1 ఇంచ్ 14.5 అలా పెట్టుకున్నాను అనమాట. సో ఇది మనకి ఓవరాల్ బ్యాక్ లెంత్ అనమాట. సో ఇలా పెట్టుకుంటే ఏంటి అని అంటే ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా అక్కడ షోల్డర్ దగ్గర ఉంది కదండి. ఆ షోల్డర్ దగ్గర దగ్గర పావు నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు పోతుంది అనమాట ఆ షోల్డర్ స్టిచ్ చేసేటప్పుడు. అండ్ ఎక్స్ట్రా కింద కూడా కొంచెం పోతుంది అని చెప్పాను కదా స్టిచ్ చేసేటప్పుడు. సో అందుకని చెప్పి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ 14.5 పెట్టుకున్నానండి ఇక్కడ నేను. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ లెంత్ అనమాట. దాని తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే నెక్ చూసుకుంటున్నాను. సో ఈ నెక్ కూడా మనం ఈజీగా నేను ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నానో అప్పుడు నాకు చెప్పింది ఏంటి అని అంటే డిపెండింగ్ ఆన్ ద పర్సన్ చూసుకోవచ్చు అండి. లైక్ మనకి 2.5 నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం సన్నగా ఉంటే 2.5, మీడియంగా ఉంటే 2.5, కొంచెం బొద్దుగా ఉంటే 3.5 అలా పెట్టుకోవచ్చు. బట్ కొలుచుకోవాలి అని అంటే ఇక్కడ నేను చూపించినట్టు మనకి బ్లౌజ్ దగ్గర పెట్టుకొని చూసుకోవచ్చు.
అమ్మకి 2.5 అయితే సరిపోతుందండి నెక్. సో నేను అది పెట్టుకుని మార్క్ చేసుకుని నెక్ అనేది రౌండ్ షేప్ తీస్తున్నాను అనమాట. సో మనకి డిజైన్స్ బ్యాక్ పెడతాం కదా, అది ఈ పార్ట్ దగ్గరేనండి. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం కట్ చేసుకోవచ్చు. బట్ నేను అమ్మకి స్టిచ్ చేస్తున్నా కాబట్టి నేను రౌండ్ నెక్ పెట్టేసుకున్నాను. ఆ రౌండ్ నెక్కే తీసాను అనమాట. నెక్స్ట్ నేను షోల్డర్ చూస్తున్నాను అండి. షోల్డర్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ పావు తక్కువ 3 అలా వచ్చిందండి. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ షోల్డర్ పెడుతున్నాను అనమాట. 3 పెట్టానండి నేను షోల్డరు. సో ఇది ఒక 3 ప్లస్ నేను ఒక 2.5 నేను నెక్ పెట్టుకున్నాననమాట. సో మొత్తం కలిపి నాకు 5.5 వచ్చింది. సేమ్ ఎగ్జాక్ట్‌గా దాన్నే నేను కిందకి డ్రా చేసుకున్నాను. కిందకి పెట్టుకున్నాను అనమాట. సో దట్ అదేంటి అనంటే మనకి ఏదైతే బ్యాక్ నెక్ దగ్గర నుంచి సంక వరకు వెళ్తది. ఇక్కడ సంక అండర్ ఆర్మ్ అంటారు కదా! సో అది కూడా మనం చాలా జాగ్రత్తగా డ్రా చేసుకోవాలండి. కరెక్ట్‌గా క్రాస్‌గా పెట్టుకొని ఒక 1½ ఇంచ్ మనం పాయింట్ పెట్టుకొని దాన్ని రౌండ్‌గా షేప్ తీయాలండి. అప్పుడు మనకి అండర్ ఆర్మ్ అనేది క్లియర్‌గా వస్తదనమాట. లేదు అనంటే షేప్ అవుట్ అయిపోతది. అండ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఫస్ట్ నెక్కే కట్ చేయాలండి. బ్లౌజ్ అనే కాదు, ఈవెన్ డ్రెస్ అయినా కానీ. ఎందుకు అనంటే నెక్ ప్రాపర్‌గా కట్ అయింది అనంటే రిమైనింగ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు పాసిబిలిటీ ఉంటది. బట్ నెక్ కట్ చేయకుండా ముందు ఇవన్నీ కట్ చేస్తే నెక్‌లో ఏమైనా వేరియేషన్ వస్తే మనం దాన్ని కరెక్ట్ చేయడం చాలా కష్టం అనమాట. సో అలా నేను ఇంకా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. ఈ చిన్న చిన్న పాయింట్స్‌ని మైండ్‌లో పెట్టుకొని ఈ ఆది బ్లౌజ్‌తో గనక మనం స్టిచ్ చేసుకున్నాము అనంటే ఈజీగా అయిపోతుందండి. ఇలా మనం బ్యాక్ పార్ట్ అనేది హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. మనకి ఈజీగా తెలుస్తది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నేను ఎందుకు ఫోల్డింగ్ అనేది అలా ఏసాను అని చెప్పి. అలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే తెలుస్తది. చూడండి ఇలా ఫుల్ మనకి బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసిందనమాట. సో ఇంతే అండి. చాలా సింపుల్‌గా ఆది బ్లౌజ్‌తో మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న అదే అండర్ ఆర్మ్ అండ్ నెక్ విజిట్‌లో వేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ డబుల్ మడుతున్న దాన్ని ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 4 వస్తాయన్నమాట. ఇదొకటి ఇలా వేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ అనేవి ఎలా చూస్తాము అనంటే, ఇది ఏదైతే ఆది బ్లౌజ్ ఉందో ఇది ఫస్ట్ ఇది వచ్చేసి లెంత్ అండ్ ఇది వచ్చేసి విడ్త్ అండ్ హ్యాండ్స్కి ఇక్కడ సంక ఏదైతే ఉందో ఈ అండర్ ఆర్మ్ దగ్గర ఏదైతే ఉందో ఈ లెంత్ కూడా చూడాలండి. ఎందుకు అనంటే ఇక్కడ లెంత్తో కంపేర్ చేస్తే ఇక్కడ లెంత్ అనేది తగ్గుతుంది అనమాట. ఈజీగా ఫస్ట్ చూసేద్దాము. మనకి షోల్డర్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది నాకు వచ్చేసి 7.5 ఉందండి. నేను కొంచెం ఖర్చు అది వేసుకుని ఒక 8 తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 8 ఇక్కడ నేను మార్క్ చేసుకుంటానండి. అండ్ విత్ ఇది కూడా ఆల్మోస్ట్ 7.5 ఉందండి. 8 దీన్ని నేను ఇలానే వదిలేస్తాను. ఎక్స్ట్రా ఉన్నది లాస్ట్లో కట్ చేస్తాను. అండ్ ఇటు సైడ్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇటు సైడ్ లెంత్ వచ్చేసి 8 ఉంది కదా. నేను సో ఇలా అనమాట. ఈ హ్యాండ్ రౌండ్ ఏదైతే ఉందో ఫస్ట్ దీన్ని కొంచెం ఇలా అనుకోవాలండి. దాని తర్వాత మనకి కర్వ్ అనేది తీయాలన్నమాట. ఇది ఇలా కట్ చేయాలండి హ్యాండ్. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇలా అన్నమాట. మనకి ఒక హ్యాండ్ అనేది ఇలా వస్తుంది. ఇవి వచ్చేసి అండర్ ఆర్మ్స్లోకి వెళ్తుంది. ఇది వచ్చేసి షోల్డర్ పైన వస్తుంది. ఇదేమో ఇక్కడ లెంత్ ఇది ఇలా లైక్ మనకి ఈజీగా చెప్పాలి అని అంటే ఇలా అనమాట. ఇలా వచ్చేస్తుంది హ్యాండ్. సో ఇలా మన హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. చేసేటప్పుడు మనం
ఓపెన్స్గా ఉన్న వైపు ముందుకేయాలండి. ఇలా ఓపెన్ పార్ట్ ఏదైతే ఉందో ఓపెన్గా ఉన్న వైపు మన సైడ్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఫ్రంట్ పార్ట్స్ అనేవి ఓపెన్ వస్తుంది కాబట్టి టూ పార్ట్స్ సపరేట్గా ఉంటాయి కాబట్టి ఓపెన్ సైడ్ మన వైపు వేసుకుంటాము. ఏదైతే ఈ బ్యాక్ పార్ట్ ఉందో ఈ బ్యాక్ పార్ట్ని రిఫరెన్స్గా తీసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాం అనమాట. ఇలా ఉంది కదా, ఇలా వేస్తాము. అండ్ ఇప్పుడు దీనికి ఫ్రంట్ పార్ట్కి ఏంటి అంటే మీరు బ్లౌజ్ చూసుకుంటే ఇక్కడ ఇలా ఇది ఉంది కదండి, వీటిని బెల్ట్లు అంటారు, క్రాస్ బెల్ట్ అని అంటారు. ఇవి ఎక్స్ట్రా మనం యాడ్ చేస్తాము. సో అందుకని చెప్పి మనకి ఏదైతే యాక్చువల్ బ్యాక్ పార్ట్ ఉందో దాన్ని ఒక 1.5 ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. 1.5 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ వస్తుంది. అండ్ బ్లౌజ్ పీస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా మనం దీన్ని పెట్టుకోవాలండి. లేదు అని అంటే బ్లౌజ్ సరిపోదు. మనకి 80 పాయింట్సే ఇస్తారు ఈ బ్లౌజెస్ అనేవి. 1 మీటర్ రాదు. 1 మీటర్ వస్తే మీరు హ్యాపీగా ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. బట్ 80 పాయింట్సే వస్తుంది కాబట్టి ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా యూస్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్గా ఇది ఎలా అయితే ఉందో దానికి ఉన్న పాయింట్స్ అన్నీ ఫస్ట్ మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ మీరు చూడొచ్చు. ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది నాకు ఎగ్జాక్ట్గా 8 వచ్చిందండి. ఈ 8లో ఒక 2 ఇంచెస్ అనేది మనం రెడ్యూస్ చేస్తామన్నమాట. ఎందుకు అని అంటే మనకి బ్యాక్ అనేది కొంచెం డీప్గా ఉంటుంది, ఫ్రంట్ అనేది కొంచెం పైకి ఉంటుంది కాబట్టి. సో ఒక 2 ఇంచెస్ మనకి ఎగ్జాక్ట్గా ఏదైతే వచ్చిందో దానికి ఒక 2 మైనస్ చేసి మనం ఫ్రంట్ నెక్ అనేది తీస్తామన్నమాట. ఇప్పుడు మనం 6 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ అండి, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ 2.5 పెడుతున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ హుక్స్ నుంచి 4th వరకు ఏదైతే ఉందో అది మనం మార్క్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ నాకు 4 వచ్చింది. నేను ఒక 4.5 అలా పెట్టుకుంటున్నాను అండి. ఎందుకు అని అంటే ఖర్చు పోతుంది కాబట్టి. ఇక్కడ వరకు మనం మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. ఫ్రంట్ కూడా అమ్మకి నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను. మీకు ఏదైనా డిజైన్ కావాలి అని అంటే పెట్టుకోవచ్చు. బట్ ఆబ్వియస్లీ ఫ్రంట్ అందరం మనం రౌండ్ నెక్కే పెట్టుకుంటాం కాబట్టి అది. అండ్ ఇక్కడ చెస్ట్ దగ్గర ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ ఎలా తీస్తారు అని చెప్పి నేను క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఉక్సులు పట్టి నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ నాకు వచ్చేసి 3.5 వచ్చిందండి. 3.5. ఈ 3.5ని మనం క్రాస్గా పెట్టుకోవాలి. అప్పుడే బ్లౌజ్ షేప్ అనేది వస్తుంది. చాలామంది మిస్టేక్ చేస్తారు, బట్ ఈ మిస్టేక్ చేయొద్దు. ఇక్కడి నుంచి ఒక 3.5 ఇలా పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి మనకు ఒక మెయిన్ పాయింట్లా కూడా అనుకోవచ్చు ఫ్రంట్ బ్లౌజ్. సో ఇది ఫైనల్గా మనకు వచ్చిన ఫ్రంట్ పార్ట్ ఇది. బట్ ఈ అండర్ ఆర్మ్స్ ఇక్కడ కూడా ఏంటి అని అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు ఎక్కువ తీస్తాము. ఎక్కువ కాదు, కొంచెం ఇలా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళడమే అనమాట. సో ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్ పార్ట్ అనేది కట్ చేయాలండి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటామండి. అండ్ ఇక్కడితో బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మనం నెక్, క్రాస్ బెల్ట్లు కట్ చేయాలి, ఉక్సులు పట్టి, కాజాలు పట్టి ఇవన్నీ కట్ చేయాలి. బట్ ఈ వీడియోలో ఆ క్లిప్ అనేది మిస్ అయింది. నేను మళ్ళీ ఒకసారి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇంతే అండి, సింపుల్గా ఆది బ్లౌజ్తో మనం ఇలా కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్